వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ ఆబిద్ హుసేన్. మగవాళ్ళకు శుభవార్త. 1 గ్రామ్ జ్యువెలరీలో ఇప్పటి వరకు మరెవ్వరూ ఇవ్వలేని ఛాలెంజింగ్ ధరలు కేవలం అలంకార్ ఆర్ట్ జ్యువెలరీలో మాత్రమే. ఇప్పుడు నూతనంగా మరో అతిపెద్ద బ్రాంచ్ ను రామలింగాపురంలోని తాటిపల్లెం కాఫీ ప్రక్కన ప్రారంభించబడుతుంది. ఈవీఎం ట్యాంపరింగ్ నిజంగా జరిగిందా లేదా? ఇప్పుడు చాలామంది చెప్తుండేటువంటి మాట ఈవీఎం ట్యాంపరింగ్ జరిగింది. 40% ఓట్లు వస్తే 11 సీట్లే ఎందుకు వచ్చాయి అనేది చాలామంది ప్రశ్నిస్తున్నారు. దీనికి కొంతమంది ధీటైన సమాధానం చెప్తూ ఉన్నారు. వాళ్ళు ఏం చెప్తున్నారంటే, గతంలో ఏదైతే 151 సీట్లు వచ్చాయో ఆ రోజు తెలుగుదేశం పార్టీకి 23 సీట్లు పరిమితం అయితే ఆ రోజు ఎందుకు ప్రశ్నించలేదు? పవన్ కళ్యాణ్ పోటీ చేసిన 2 స్థానాల్లో కూడా పవన్ కళ్యాణ్ ఓడిపోయారు. పవన్ కళ్యాణ్ ఆ రోజు కూడా పవర్ స్టార్, ఆయనకు మంచి క్రేజ్ ఉంది. అంత క్రేజ్ ఉండే నాయకుడు ఆ రోజు ఎందుకు ఓడిపోయారు? అది 2 చోట్ల పోటీ చేస్తే 2 చోట్ల ఓడిపోయారు. దీన్ని కూడా ఇప్పుడు చాలామంది ప్రశ్నిస్తూ ఉన్నారు. మరి ఆ రోజు ఏమైంది? ఆ రోజు ఈవీఎం ట్యాంపరింగ్ గురించి ఈరోజు మాట్లాడేవాళ్ళు ఎందుకు మాట్లాడటం లేదు అని చెప్పి అడుగుతూ ఉన్నారు. ప్రధానంగా దీనికి కారణం అంటే, దేశవ్యాప్తంగా వచ్చినటువంటి ఓట్లు, ఎవరెవరికి ఏ పార్టీకి ఎన్ని ఓట్లు వచ్చాయి అనేటువంటి జాబితా తీసుకుంటే దేశవ్యాప్తంగా వచ్చిన ఓట్లలో 5వ స్థానంలో వైసీపీ నిలిస్తే 7వ స్థానంలో తెలుగుదేశం పార్టీ నిలిచింది. సో ఇక్కడ అందరూ కూడా ప్రశ్నిస్తున్నారు. అయితే దీనికి కారణమైతే ప్రధానంగా ఏంటంటే, ఇక్కడ కూటమి పోటీ చేయడం జరిగింది. 3 పార్టీలు కలిసి. సో 3 పార్టీలు కలిసిన ఓట్లు వైసీపీ కంటే ఎక్కువ ఉన్నాయి. దీన్ని మనం చూసుకోవాలి. ఎందుకంటే వైసీపీకి ఒంటరిగా పోటీ చేసింది. మొదటి నుంచి కూడా జగన్ చెబుతూ వచ్చారు, నేను ఒంటరిగానే పోటీ చేస్తాను, ఒంటరిగానే బరిలో ఉంటాను అని. అలాగే ఒంటరిగా పోటీ చేయడం జరిగింది. ఇక్కడ 3 పార్టీలు పోటీ చేయడం జరిగింది. చంద్రబాబు నాయుడు ఓ సందర్భంలో చెప్పారు గెలిచిన తర్వాత, ప్రజలు 3 పార్టీలని కలిపిపోతూ ఉన్నాం, నాకు కూడా లోపల ఒక టెన్షన్ ఉండింది, 3 పార్టీలని స్వాగతిస్తారా లేదా, కలిపి ఓటేస్తారా లేదా, ఎక్కడన్నా మిస్గైడ్ అనేది జరుగుతుందా, మిస్లీడ్ ఏమైనా అవుతుందేమో అనేటువంటి భయం వ్యక్తం చేశారు ఆయన. అటువంటి భయం నాలో ఉండింది అని చెప్పి. సో దీన్ని కూడా మనం ఇక్కడ చూడాలి. సో ఆయన ఆ మాట అన్నారు అంటే, ఒకవేళ ఈవీఎం ట్యాంపరింగ్ లాంటిది జరిగి ఆయనకు తెలిసి ఉంటే ఆ మాట అనేటువంటి ప్రసక్తే ఉండదు. సో ప్రధానంగా తీసుకుంటే ఇక్కడ 3 పార్టీలు కలిసిపోవడం వల్లే, ఎందుకంటే ఓటు చీలిక జరిగి ఉంటే, ఖచ్చితంగా జనసేన విడిగా పోటీ చేసి ఉంటే, తెలుగుదేశం పార్టీ విడిగా చేసి ఉంటే, బీజేపీ విడిగా పోటీ చేసి ఉంటే ఖచ్చితంగా ఫలితం వేరే విధంగానే ఉండేది. కానీ 3 పార్టీలు కలిసి ఓట్ల చీలిక, పవన్ కళ్యాణ్ ఏదైతే ప్రధానంగా ఈ పర్టికులర్ ఇష్యూలో చెప్పాల్సినటువంటి విషయం ఏంటంటే, చంద్రబాబు నాయుడు అరెస్ట్తో ఏపీ రాజకీయం ఒక్కసారిగా టర్న్ అయిపోయింది అని చెప్పొచ్చు. చంద్రబాబు నాయుడిని ఎప్పుడైతే అరెస్ట్ చేశారో ఆ రోజు పవన్ వచ్చి వీళ్ళతో జతకట్టడం జరిగింది తెలుగుదేశం పార్టీతో. ఇది కీలకమైనటువంటి పాయింట్. ఈవీఎం ట్యాంపరింగ్ అనేది పక్కన పెడితే కీలకమైనటువంటి పాయింట్ ఏంటంటే, చంద్రబాబు నాయుడు అరెస్ట్ లాంటిది జరగకపోయి ఉంటే ఈ పరిణామం అనేది చోటు చేసుకుని ఉండేదే కాదు. ఎందుకంటే అప్పటి వరకు తెలుగుదేశం పార్టీ మీద పవన్ కళ్యాణ్ కూడా విమర్శలు చేస్తూ వచ్చారు. కానీ ఎక్కడైతే చంద్రబాబు నాయుడు అరెస్ట్ జరిగిందో దాని తర్వాత ఒక్క ఓటు కూడా చీలేటువంటి అవకాశం లేదు, నేను కలిసి ముందుకెళ్తా 3 పార్టీలు అని చెప్పారు. అదే వేదిక అంటే కలిసి బయటికి రావడమే ప్రెస్ మీట్ నిర్వహించి చెప్పినటువంటి మాట అదే కంటిన్యూ చేశారు. దానికోసం బీజేపీ పెద్దలతో మాట్లాడేటువంటి పనిలో కూడా ఆయనే కీలకంగా వ్యవహరించారు. దానికే ఈరోజు డిప్యూటీ సీఎం పదవి, సో సీఎంకి సమానంగా ఆల్మోస్ట్ అటువంటి పదవి, డిప్యూటీ సీఎం పదవిని కూడా ఆయన ఇచ్చి తెలుగుదేశం సత్కరించింది అంటే దానికి కారణం పవన్ కళ్యాణ్ అని చెప్పచ్చు. ఓట్ల చీలిక ఏదైతే జరిగిందో అది లేకపోవడమే ప్రధాన కారణం ఈ ఎన్నికలో తెలుగుదేశం పార్టీ గెలవడానికి అని చెప్తున్నారు. సో ఓవరాల్గా తీసుకుంటే కూటమిగా రావడం అనేదే లాభపడింది తెలుగుదేశం పార్టీకి. 3 పార్టీలు కలిసి వచ్చాయి కాబట్టే 40% ఓటు ఉన్న సంక్షేమ పథకాలు ప్రజలు, సో 40% ఓటు అంటే సంక్షేమ పథకాలు ప్రజలు చాలా వరకు ఆశించారు. జగన్ ప్రెస్ మీట్లో నా ఓట్లు ఎక్కడ పోయినాయి అని అడిగినటువంటి ప్రెస్ మీట్ ఏదైతే ఉందో, అవ్వాతాతలు ఓట్లు వేశారా లేదా, విద్య కోసం ఏదైతే ఉందో ఓట్లు వేశారా లేదా అనేటువంటి విషయంలో కూడా ప్రజలు ఓట్లు వేశారు. దాన్ని ఎవరు కాదనలేరు. 40% ఓట్లు వచ్చాయి, 1-2 కాదు 40% వచ్చాయి. కానీ దానికంటే మెరుగైన ఓట్లు కూటమి సాధించడం జరిగింది. ఇది ఇక్కడ టర్నింగ్ పాయింట్ అని చెప్పొచ్చు. సో ప్రజలు సంక్షేమ పథకాలు ఆశించారు, 40% వచ్చాయంటే సంక్షేమ పథకాలు ఆశించారు. దానికంటే మెరుగైన పథకాలు
తెలుగుదేశం పార్టీ ఇస్తాను అని చెప్పింది. సో దానివల్ల టీడీపీ కూటమికి మొగ్గు చూపడం జరిగింది అనేది శాస్త్రీయ విశ్లేషణ. ఇది ఇవాల్టి ప్రత్యేక కథనం. మరో ప్రత్యేక కథనంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. మగవలకు శుభవార్త. 1 గ్రామ్ జ్యువెలరీలో ఇప్పటి వరకు మరెవ్వరూ ఇవ్వలేని ఛాలెంజింగ్ ధరలు కేవలం అలంకార్ ఆర్ట్ జ్యువెలరీలో మాత్రమే. సొంత తయారీదారుల చేత డైరెక్ట్ గా కస్టమర్లకు నచ్చిన విధంగా నగలను వారు కోరిన డిజైన్ లో కస్టమైజ్ చేసి ఇవ్వబడును. అలంకార్ ఆర్ట్స్ జ్యువెలరీ ఇప్పుడు నూతనంగా మరో అతిపెద్ద బ్రాంచ్ ను రామలింగాపురంలోని తాటిపల్లెం కాఫీ ప్రక్కన ప్రారంభించబడుతుంది. మరిన్ని వివరాలకు 7998484841 7998484842